ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతోంది. 2 ఏళ్లు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ దూకుడు పెంచాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా పర్యటనలకు సిద్ధపడుతున్నారు. పాదయాత్రకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సహజంగానే ప్రతిపక్షాల్లో ఉన్న వారికి పాదయాత్రలు కలిసొస్తున్నాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్తో పాదయాత్రకు సిద్ధపడుతున్నారు జగన్. కానీ ఈయన గతంలో కూడా పాదయాత్ర చేశారు. రెండోసారి పాదయాత్ర చేసి అధికారాన్ని అందుకోవాలని చూస్తున్నారు. కానీ ఇంతలో ఏపీలో సంచలనాలు నమోదవుతాయని బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ తేల్చి చెప్తున్నారు. దీంతో అందరి చూపు జగన్ వైపే ఉంది. పాత కేసుల్లో ఆయన అరెస్ట్ అవుతారా అనే అనుమానాలు కూడా రేగుతున్నాయి. అయితే బీజేపీ నుంచి వచ్చిన ఈ ప్రకటనతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు నిజమే, కానీ ప్రజా పోరాటాలు ఆయన ముందుకు రావడం లేదు. జిల్లాల పర్యటన అంటూ గత సంక్రాంతి ముందు చెప్పారు. ఏడాది కాలయాపన చేశారు. ఇప్పుడు మరోసారి జిల్లాల పర్యటన అంటున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వారానికి 4 రోజులు పర్యటన ఉంటుందని చెబుతున్నారు. ఆ 4 రోజుల పాటు ఆ పార్లమెంటరీ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రివ్యూ జరుపుతారు. అవసరం అనుకుంటే నాయకత్వాన్ని మార్చేందుకు సిద్ధపడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే నియోజకవర్గాల్లో నాయకత్వాల మార్పు ఆ పార్టీ శ్రేణులను చికాకు తెచ్చిపెడుతున్నాయి. పైగా అధినేత జగన్ ఆర్థిక వ్యవహారాలకి అధిక ప్రాధాన్యమిస్తున్నారని, పార్టీ కోసం ఖర్చు చేసేవారికే టికెట్ల కేటాయింపు అనేది పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన విమర్శకు కారణమవుతోంది. పైగా పాదయాత్ర అనేది 2 ఏళ్ల ముందు నుంచే ప్రారంభించాలి. కానీ జగన్ మాత్రం ఏడాదిన్నర ముందు చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. 2029 మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంటే ఆయన 2028 ద్వితీయార్థంలో పాదయాత్రకు బయలుదేరుతారని చెబుతున్నారు. ఇంతవరకు జగన్ జనాల్లోకి వచ్చింది తక్కువే. కేవలం కేసులు ఎదుర్కొనే వైసీపీ నేతలను పరామర్శించేందుకు, పార్టీకి చెందిన నేతలు చనిపోయినప్పుడు ఆ కుటుంబాల పరామర్శకు మాత్రమే జగన్ వెళుతున్నారు. ఒకవేళ పార్టీ శ్రేణులకు ఏదైనా అంశంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చిన సమయంలో ఆయన బెంగళూరు నుంచే కనిపిస్తున్నారు తప్ప ఇలా ప్రజల్లోకి రాకుండా రాజకీయాలు చేస్తామంటే కుదిరే పని కాదు.